ఈ రోజు గుంటూరు కలెక్టరేట్ లో జరిగిన మెగా లీగల్ సర్వీస్ క్యాంపుకు హాజరైన గుంటూరు అర్బన్ ఎస్పీ శ్రీ కె ఆరిఫ్ హఫీజ్ ఐపీఎస్ గారు. అర్బన్ ఎస్పీ గారు స్పెషల్ ఫోకస్ ఆన్ విక్టిమ్స్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ విక్టిమ్స్ ఆఫ్ యాసిడ్ అటాక్స్ పై ప్రసంగించారు. సో చూడండి, మెయిన్ గేట్ దగ్గర గ్యాదరింగ్ రూమ్ లేకుండా చూసుకోవాలి. మీరు ఎవరు వస్తారు వచ్చి బోర్డు వేసి పెట్టుకోవాలి డైరెక్ట్ గా. అక్కడ వీడియో రికార్డింగ్ కూడా ఉంటుంది, మన మొబైల్ రికార్డింగ్ కూడా ఉంటాయి. ఇప్పుడు 3 డిఎస్పీస్ ఇచ్చాను నేను, డిఎస్పీ ట్రాఫిక్, డిఎస్పీఆర్, డిఎస్పీ సిసిఎస్. మన లోకల్ డిఎస్పీ కాకుండా సురేష్ మనకి 18 లొకేషన్స్ కదా, ఈ 3 డిఎస్పీకి 6 లొకేషన్స్ పెట్టారు కదా. సో అక్కడ డిఎస్పీ దూరంలో ఉంటారు, 1 to 6 చూసుకుంటారు. అది కాకుండా లోకల్ డిఎస్పీ కూడా మొబైల్ ట్రైకింగ్ వస్తూ తింటూ ఉంటారు. సో మెయిన్ మీ బాధ్యత ఏంటంటే మార్నింగ్ 7 నుంచి 1 o'clock 49 వరకు ఎటువంటి వైలెన్స్ జరగకూడదు. సో అది అవాయిడ్ చేయాలంటే అక్కడ గ్యాదరింగ్ డిస్కస్ చేయాలి. సో మన కమ్యూనికేషన్ అందరికీ మ్యానుఫ్యాక్చర్ సో ఇంపార్టెంట్, అందరికీ మ్యానుఫ్యాక్చర్. ఎక్కడైనా మొబైల్ పార్టీ ఇన్ఛార్జెస్ ఎవరు ఉన్నారు? సో మీరు తిరుగుతూ ఉంటారు కాబట్టి మీరు చూడండి ఎక్కడ గ్యాదరింగ్ ఉంటుంది, ఇమీడియట్ గా డిస్కస్ చేయాలి గ్యాదరింగ్. సో అది మీ సెక్టర్ ఇచ్చారా? మొబైల్ పార్టీకి సెక్టర్ వైజ్ లొకేషన్ మీకు ఇచ్చారా? తెలుసా మీకు సెక్టర్ ఏ సెక్టర్ కవర్ చేయాలి, ఏ సెక్టర్ మీది ఇంపార్టెంట్ రోల్. మీరు లోకల్ గ్యాదరింగ్ ఉంటుంది విత్ ఇన్ ప్రెమిసెస్, అది ఇన్షూర్ చేయాలి మీరు. సో ఎవరు లోపల వెళ్తారు, ఓట్ వేయాలి, పెట్టుకోవాలి. కొంతమంది అక్కడ ఓట్ వేసిన తర్వాత కనిపించుకుంటారు, అది అవాయిడ్ చేయండి, ఎవరు ఉంటుందో. యాజ్ సూన్ యాజ్ దే కంప్లీటెడ్ ద రోడ్ వాళ్ళు పెట్టుకోవాలి బయటికి. సో అది మన ఫెసిలిటీ చేయాలంటే మెయిన్ గేట్ ఇంపార్టెంట్, లొకేషన్ మెయిన్ గేట్. సో మనకి లొకేషన్ మెయిన్ గేట్ ఎవరైతే ఇచ్చారు ఆఫీసర్స్, ఆల్ లొకేషన్స్ మెయిన్ గేట్ ప్రతి ఎస్ఐ గారు మెయిన్ గేట్ ఉన్నారు. ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి పాస్ వేదిక మీద ఉన్న మన డిస్ట్రిక్ట్ జడ్జి గారికి, కలెక్టర్ గారికి, రూరల్ ఎస్పీ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి. సో ఈరోజు మాకు ఇచ్చిన ఒక టాపిక్, వెన్ ఐ వాస్ టోల్డ్ అబౌట్ దిస్ టాపిక్, actually it's a very sensitive issue, especially with regard to women. So human trafficking and victims of human trafficking and victims of acid attacks. So instead of giving a criminal perspective ivachu law gurinchi, but adi kaakunda I wanted to give a socio economic perspective of it, because mana unna anni rakal departments nunchi unnaru ikkada audience lo. So ee human trafficking and how it affects especially women. సో మనము ఫస్ట్ ఏం ఆలోచన మనకి న్యూ పర్స్పెక్టివ్ మన గుంటూరు అర్బన్ పోలీస్లో when it comes to cases of immoral traffic prevention act గురించి or brothel houses గురించి or POCSO cases గురించి కూడా ఉండొచ్చు. నాట్ జస్ట్ ది క్రిమినల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. క్రిమినల్ ఆస్పెక్ట్ ఉంటుంది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తాము, అరెస్ట్ చేస్తాము, రిమాండ్ కి పంపిస్తాము. బట్ అదర్ దెన్ దట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ యాజ్ అ సొసైటీ ఇస్ హ్యూమన్ ట్రాఫికింగ్ హ్యాస్ అ వెరీ హెవీ సోషల్ ఎఫెక్ట్, సోషల్ ఇంపాక్ట్ అదర్ అలాంగ్ విత్ క్రిమినల్ ఇంపాక్ట్. సో దానికి ఒక సోషల్ కాస్ట్ కూడా ఉంటుంది, ప్రతి నేరాకి ఒక సోషల్ కాస్ట్ ఉంటుంది. ఇట్ కెన్ బి థెఫ్ట్, ఇట్ కెన్ బి మర్డర్, బట్ మనకి ఇష్యూస్ లైక్ ఎన్డీపీఎస్ ఆర్ హ్యూమన్ ట్రాఫికింగ్ దీనికి ఎక్కువ సోషల్ ఎఫెక్ట్ ఉంటుంది, బికాస్ ఇట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్స్ హ్యూమన్ లైఫ్స్ అండ్ ఫ్యామిలీస్. సో మన హ్యూమన్ ట్రాఫికింగ్ చూస్తే మనకి రకరకాల కారణం ఉంటుంది. పావర్టీ ఈజ్ వన్ ఇష్యూ, సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఈజ్ వన్ ఇష్యూ, బట్ మన వన్ థింగ్ విచ్ వి మిస్ అవుట్ యూజువలీ వెన్ వి అనలైజ్ సచ్ క్రైమ్స్ ఇస్ the lack of access to human rights. So manaki especially certain sections of society, konni vulnerable societies ki human rights ki access undadu because of various economic and social issues. So instead of just going with the regular FIR register cheyadam, arrest cheyadam, charge cheyadam, how can we bring about a change in making sure people have access to human rights? And for this